మంజీరా నదిలో చేపల మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం పల్పనూరు గ్రామ శివార్లో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఉదయం నదిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా కుప్పలు తెప్పలుగా చేపలు పడి ఉన్నాయి. చేపల మృతితో మంజీరా నది పరిసరాలు కంపు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా మంజీరా నదిలో నక్కవాగులోని పారిశ్రామిక వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలతోనే చేపలు చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నదిలో చేపలు మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం పల్పనూరు గ్రామ శివార్లో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఉదయం నదిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లక కుప్పలు తెప్పలుగా చేపలు పడి ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఎప్పటి నుంచి చేపలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి? అసలు ఎందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని మాంజీరా నదిలో అయితే చేపలైతే మృత్యువాత పడ్డాయి. అయితే ఈ యొక్క హత్నూర మండలం పల్పనూరు గ్రామ శివార్లు అయితే కొన్ని వేల సంఖ్యలో అయితే ఈ యొక్క చేపలైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే బీర్ ఫ్యాక్టరీ, ఒకటి బీర్ పరిశ్రమ ఉంది, అలాగే గణపతి షుగర్ పరిశ్రమ అయితే అక్కడ ఉన్నది. అక్కడ కంపెనీల నుంచి అంటే వ్యర్థ జలాలను అయితే ఆ యొక్క మాంజిరా, ఏదైతే మాంజిరా త్రాగునీటికి ఉపయోగపడేటటువంటి మాంజిరా నదిలో అయితే వీళ్ళు వ్యర్థ జలాలను వదిలేటటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క చేపలు అయితే మృత్యువాత పడ్డాయన్నట్టయితే అక్కడ ఏదైతే ఈ మత్స్యకారులు ఉన్నారో వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం మత్స్యకారులు వేటకు వెళ్ళగా అక్కడైతే ఈ యొక్క మృత్యువాత పడ్డటువంటి చేపలను చూసి లబోదిబ్బమన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చేపల మృతితో కంపు కొడుతున్నటువంటి మాంజిరా జది పరిసరాలను అయితే కొన్నేళ్లుగా ఈ యొక్క మాంజిరా నదిలో కలుస్తున్న నక్కవాగు, అలాగే ఇక్కడ కొన్ని ఏదైతే నక్కవాగు అక్కడ ఉన్నటువంటి మాంజిరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అరబిందో ఫ్యాక్టరీ, అలాగే అరబిందో ఫ్యాక్టరీ కూడా ఉంది. అక్కడ అరబిందో పరిశ్రమ, ఇలాగే ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ, అలాగే గణపతి షుగర్ ఫ్యాక్టరీ, ఈ మూడు ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ జలాల యొక్క మాంజిరా నదిలో కలవడంతోనే ఈ యొక్క చేపలు మృత్యుబాట పడ్డాయన్నట్టయితే అక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పారిశ్రామిక వ్యర్థ జలాలతోనే యొక్క చేపలు చనిపోయి ఉండవచ్చు అన్నట్టయితే ఈ మత్స్యకారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కూడా ఈ యొక్క మాంజిరా నదిలో పారిశ్రామిక వ్యర్థ జలాలతోనే ఈ యొక్క చేపలు మృతి చెందినట్టయితే అక్కడ స్థానికులు అలాగే మత్స్యకారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఈ యొక్క పీసీబీ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు అనేక మార్లు మొరపెట్టుకున్నప్పటికీ దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అన్నట్టయితే ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.